పొదలకూరు సంగం రహదారి విస్తరణ పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య. అయితే ఈరోజు దానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడక ముందే గత ప్రభుత్వంలోనే మంజూరు చేయడం జరిగింది. 3 బిట్లుగా 15 కోట్ల రూపాయలతో. అయితే ఆ ప్రభుత్వం ₹1 నిధులు కేటాయించకుండా కేవలం కాగితాల మీద మంజూరు ఇచ్చి తర్వాత ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా రహదారి విస్తరణ గురించి దాదాపుగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోతే శాసనసభలో ప్రశ్నోత్తరాల రూపంలో దీని గురించి ప్రస్తావించి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఒత్తిడి పెంచి పట్టుబట్టి దీనికి సంబంధించి 21.7 కిలోమీటర్లు 17,85 లక్షల ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు దీనికి సంబంధించి మంజూరు చేయించడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం శాసనసభ్యులకు సంబంధించి నిధులు ఇవ్వకపోయినా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ కూడా ఎన్నికల ఆ రోజు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు సంబంధించి చేసినటువంటి వాగ్దానాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం కూడా అవసరాలను గుర్తించి అవసరాల మేరకు మంజూరు చేసేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే అధికారులకు చెప్పాం, ప్రాముఖ్యమైనటువంటి రహదారి చాలా గ్రామాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్వహణలో కానీ మరమ్మతుల్లో కానీ రహదారుల విస్తరణలో కానీ అతి ముఖ్యమైనటువంటి రహదారుల భవనాల శాఖ నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా R&B అధికారులకు చెప్పేది, దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా మధ్యలో ఏదైనా కొద్ది లోపాలు ఉన్నా సరే స్ట్రక్చర్స్ కానివ్వండి, నిర్మాణంలో మెయింటెనెన్స్ పీరియడ్ ఉన్నందువల్ల కొంత భాగాన్ని మనం ఈరోజు వేసుకోలేకపోతున్నాం కాబట్టి వాటిని కూడా పునఃపరిశీలించి, ఎందుకంటే ఇవంతా అతుకులుగా పూర్తి స్థాయిలో ఉపయోగపడేటువంటి విధంగా కాకుండా చూడడానికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరలా దీనికి సంబంధించినప్పుడు ఇప్పుడు వేసినటువంటి మరలా మరమ్మతులకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మధ్యలో వేసినటువంటి రోడ్డు మరమ్మతులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకటేసారి రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అంచనాలు కూడా తయారు చేయమని చెప్పాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రోడ్డు రహదారి విరువురు గ్రామం గుండా పోయేటువంటి పరిస్థితి. విరువురు గ్రామం ఈరోజు విస్తరించింది. దానికి సంబంధించి ఇరుగ్గా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఏది అవకాశం ఉన్నా సరే ప్రత్యామ్నాయంగా దానికి బైపాస్ ఏదన్నా ఉంటే దాన్ని పరిశీలించమని చెప్పాం. తప్పనిసరిగా అది పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయించి దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేస్తే శాశ్వతంగా ఈ పొదలకూరు సంఘానికి సంబంధించి ఈ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో అది పూర్తిగా పరిష్కారమైనట్టుగా మనకి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అధికారులను కూడా కోరాం, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా సరిపడేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో రహదారుల భవనాలకు సంబంధించి నిర్వహణ మరమ్మతులు కూడా ఈరోజు పూర్తిగా నిర్వహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. వాటి మీద కూడా దృష్టి సారించి తప్పనిసరిగా వాటి అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని కూడా మంజూరు చేయించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 2019లో మరలా వెళ్ళేటప్పటికీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఈరోజు మనం ఏదైతే హామీలు ఇచ్చామో వాటిని ఏ విధంగా నిలబెట్టుకోగలిగామనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చేయగలిగినటువంటి వాటిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చేయలేనటువంటి వాటి గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా ఈరోజు మా నాయకుడు రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీలైనంత వరకు ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయాలి, మొక్కుబడిగా ప్రజలను పలకరించి వెళ్ళేటువంటి విధంగా కాకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించడానికి నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి అన్ని విధాల సాగునీరు దగ్గర నుంచి త్రాగునీరు దగ్గర నుంచి రహదారుల వసతి సదుపాయాల దగ్గర నుంచి
గ్రామాలకు అవసరమైనటువంటి పెన్షన్ల మంజూరు దగ్గర నుంచి రేషన్ కార్డుల మంజూరు దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం దగ్గరికి కూడా ఈరోజు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు అన్నీ ఉన్నాయి. వాటిన్నింటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా ప్రజలకు సంబంధించి వసతి సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి లబ్ధి చేకూర్చేటువంటి ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి, అన్నింటిని కూడా భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజలకు అండగబట్లో ఉండి ప్రజలకు అండగా ఉండి ఏ అవసరాన్ని సరే తీర్చడానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.